తెలుగు ప్రేక్షకులు నమస్తే. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ చూసాము. హరిహర వీరమల్లులో సంబంధించి చాలా సందేహాలు, చాలా అపోహలు బయట సర్క్యులేట్ అవుతున్నాయి. హరిహర వీరమల్లులో బాలకృష్ణ గారు ఉన్నారా? హరిహర వీరమల్లులో తమిళ విజయ్ నటించారా? ఇలాంటి ప్రశ్నలు చాలా లేవనెత్తారు. వాటన్నిటికీ నివృత్తి కలిగిద్దాం. ఈరోజు హరిహర వీరమల్లు అయితే 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని సినిమా చూసిన తర్వాత నాకు కలిగినటువంటి అభిప్రాయం ఏంటంటే, సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ దెబ్బేసింది. విఎఫ్ఎక్స్ నిరుత్సాహపరిచింది. ఫ్యాన్స్కి అయితే ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అయితే నాకు కలిగినటువంటి అభిప్రాయం. పవన్ కళ్యాణ్ అపీరెన్స్ బాగుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక డిఫరెంట్ గెటప్లో ఉంటారు. మనం చూసాము. అది మొదటిసారి ఆయన చేసినటువంటి గెటప్. సో ఆయన అయితే త్రూ అవుట్ ఫిలిం యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నారు. నిధి అగర్వాల్ చాలా బాగా నటించింది. తర్వాత కీరవాణి గారు అయితే ఈ సినిమాకు ప్రాణం పోశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అందించిన ఆర్ఆర్ పాటలు ఆల్రెడీ బయటికి మనకి ఆల్రెడీ వచ్చేసినాయి. ఆర్ఆర్ ఏదైతే ఉందో ఆర్ఆర్ అయితే ఆద్యంతం థియేటర్లో ప్రేక్షకుడిని అయితే అలరించిందని మనం చెప్పుకోవాలి. దాని తర్వాత ఇంకొక అంశం, నటినటులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళ తగ్గ క్యారెక్టర్ ప్రకారం వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. ప్రధానంగా ఔరంగజేబు క్యారెక్టర్ చేసినటువంటి యానిమల్లో మనం చూసాము ఆయన పర్ఫార్మెన్స్. ప్రధానంగా ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటే సినిమాకి అంత రీచ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. నాయకుడికి అంత క్యారెక్టర్ ఎలివేషన్ అవుతుంది. ఆ విషయంలో అయితే మంచి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మనం డైరెక్టర్ క్రిష్ తీసినటువంటి సన్నివేశాలు ఏమన్నాయో అది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తరణి గారు వేసినటువంటి సెట్లు అయితే చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కొంచెం డల్ అనిపించిందంటే విఎఫ్ఎక్స్ వర్క్ని కరెక్ట్గా వాడుకోవటం వాళ్ళు విఫలమని మనం చెప్పుకోవచ్చు. సో సినిమా అయితే థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడిని అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరగలేదని నాకు ఒపీనియను. ఏదైతే గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి వర్క్ ఉందో అది డల్గా ఉంది. అది కొంచెం ఇబ్బంది పెట్టింది కూర్చున్నంతసేపు కూడా. దాని తర్వాత మనం ఈ సినిమాలో ప్లస్ల గురించి చెప్పాము. కీరవాణి గారు ఒక ప్లస్, పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ప్లస్, క్రిష్ చేసినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో అది ప్లస్, జ్యోతికృష్ణ చేసినటువంటి డైరెక్షన్ పర్యవేక్షణ కొంత డైరెక్షన్ వర్క్ అయితే కొంత డల్ ఉందని మనం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ అనేది క్లైమాక్స్ అనేది అది కొంత ప్లస్ అని చెప్పుకోవాలి. మైనస్ల విషయానికి వస్తే మళ్ళీ మనం విఎఫ్ఎక్స్ వైపే వేలు చూపేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఫ్యాన్స్ అయితే 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ని సిల్వర్ స్క్రీన్ పైన చూస్తున్నంతసేపు కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారని మనం చెప్పుకోవాలి. ఫ్యాన్స్ సరదాగా ఒకసారి చూసే సినిమాని మనం చెప్పుకోవచ్చు. ఇంతలో మనం మాట్లాడుకుంటున్నాం బాలకృష్ణ గారు ఉన్నారా దీంట్లో అని చెప్పేసి. బాలకృష్ణ గారు అయితే దీంట్లో ఒక ఫ్రేమ్లో కూడా లేరు. ఆయన విజయ్ కూడా లేరు. ఇదంతా ఒక అపోహ మాత్రమే. నా అన్వేషణ వ్యక్తి సౌత్ ఆఫ్రికా సినిమా చూసిన ఆఫ్రికా కంట్రీలో నాకు సినిమా పడిపోయిందని 2 రోజుల ముందే రివ్యూ పెట్టడం జరిగింది. ఆ రివ్యూలో అతనేదో ఊహాజనితమైన కథ చెప్పడం జరిగింది. హరిహర రాయలు క్యారెక్టరు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మనవడు క్యారెక్టరు రాయల్ క్యారెక్టరు బాలకృష్ణ గారు ఉంటారు. ఇక్కడ నుంచి అక్కడ కథ ఓపెన్ అవుతుంది, ఆ కథ అక్కడ నుంచి ఇక్కడ ఓపెన్ అవుతుందని ఏదో చెప్పారు ఆయన. సో సర్క్యులేషన్ అయితే అలా జరిగింది తప్ప బాలకృష్ణ గారు లేరు, విజయ్ లేరు. సో ఈ 3 విషయాల్లో అయితే క్లారిటీ వచ్చేసింది. ఓవరాల్గా హరిహర వీరమల్లు నుంచి నా అభిప్రాయం అయితే యావరేజ్ సినిమాగానే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.